వినాయక చవితి పండుగ సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 4వ మైలు దగ్గర దొరతోపు కాలనీలో వినాయక చవితి వేడుకలను 11 రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తున్నామని సింహపురి యూత్ నిర్వాహకులు తెలియజేశారు. అందులో భాగంగా 8వ రోజు భారీ అన్నదాన కార్యక్రమంలో భాగంగా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గణనాథునికి ప్రత్యేకంగా పలు రకాల కూరగాయలు, పలు రకాల పూలతో అలంకరించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 8వ రోజు పలువురు ప్రముఖులు ప్రత్యేక పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వినాయకుని దర్శనానికి విచ్చేసిన పలువురు ప్రముఖులకి సింహపురి యూత్ నిర్వాహకులు చింతల భూపతిరాజు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ సింహపురి యూత్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో దోతోపు కాలనీలో 11 రోజుల పాటు వినాయక చవితి వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్న సింహపురి యూత్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సింహపురి యూత్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు చింతల భూపతిరాజు, వీర సురేంద్ర, పాలేటి నాగేంద్ర, వేమ మధుసూదన్ రావు, భక్తులు దొరతోపు కాలనీ. నేను నవలాంగ తోట్ల ఎక్స్ సర్పంచ్ హరి యాదవ్ ఒకటో డివిజన్ అనేటువంటి ఏరియాలో నవలాంగ తోట మధ్యలో దొరతోపు కాలనీలో గత 8 సంవత్సరాల నుంచి సింహపురి యూత్ ఆధ్వర్యంలో మన భూపతిరాజు గారి ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి అనేది 8 సంవత్సరాల నుంచి చాలా బాగా జరగడం జరుగుతుంది. ఏ విధంగా ఇంకో విధంగా చూసుకుంటా పోతూ ఉంటే అందరూ సహకరిస్తాం. దీనికంటూ మేము దానికి అయ్యోదరిస్తూ నేను ఈరోజు ఆడికి అవార్డుగా వచ్చి ఈరోజు చాలా గర్వపడటం జరుగుతుంది. మంచి పర్వదినం, దానికి భూపతి పుస్తకాలు చెప్పుకుంటూ ఇటువంటి ఈవెంట్ ఆ యూత్ సభ్యులందరికీ మరీ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళందరికీ మరియు ఈవెంట్ సభ్యులకి మరి భూపతి రాజు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అన్నదాన కార్యక్రమానికి ఈరోజు పాల్గొనడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం, పేదలకు అన్నదానం చేయడం చాలా గొప్ప విషయం. దాంట్లో నేను కార్యక్రమం పాల్గొనడం కూడా చాలా నాకు గర్వంగా ఉంది. దానికి భూపతి గారు మరీ ధన్యవాదాలు చెప్పుకుంటూ అతనికి కృతజ్ఞతలు చెప్పుకుంటాం. దొరతోపు సంఘం గత 8 ఏళ్ళుగా సింహపురి యూత్ తరఫున సురేంద్ర గారు, భూపతి గారు, అలాగే వాళ్ళ మిత్రమంది ఇక్కడ రంగరంగ వైభవంగా 11 రోజులు వినాయకుడిని పెట్టి ఎన్నో కార్యక్రమాలు, అన్నదానాలుగా నుంచి ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు చేయడం. ఈరోజు 8వ రోజు. ఈ 8వ రోజు అన్నదానం కార్యక్రమం ఉంది. సాయంత్రం మంచి పాట కచేరీ ఉంది. అలాగే 11వ రోజు నెల్లూరు నగరంలో కాదు, ఈ జిల్లాలోనే ఎలా ఉంటుందంటే అంత చక్కగా దేవుణ్ణి నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. 17 మంగళవారం రోజు నెల్లూరు నగరంలో ప్రజలందరూ ఇక్కడికి వచ్చి దీన్ని వీక్షించాలిగా కోరుకుంటున్నాము. ఉదయం 7-8 గంటల నుంచి స్టార్ట్ అవుద్ది. సాయంత్రం అది 10 అవుద్దా, 11 అవుద్దా, 1 గంట అవుద్దా కూడా తెలియదు. అంత బాగా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా వచ్చి ఆయన్ని హారతలు పట్టడం కానీ, తిరగడం కానీ, చేయడం కానీ అంత చక్కగా జరగద్ది. నెల్లూరు నగరంలో ప్రజలందరూ వచ్చి దీన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. సింహపురి యూత్ తరఫున భూపతి ఆధ్వర్యంలో 7వ రోజు వినాయక స్వామి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. చాలా నెల్లూరు సిటీలోనే చాలా గొప్పగా ఈ కార్యక్రమం చాలా ధన్యవాదాలు. ఈ బొమ్మ నెల్లూరు జిల్లా, హైదరాబాద్ కన్నా బాగుందని నేను అనుకుంటున్నాను. చాలా గ్రాండ్గా చేస్తున్నాను. థ్యాంక్స్ సింహపురి.